మేషరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అలసట ఎక్కువ ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులు లేక తీసేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వేరే కంపెనీ చూసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఎక్కువగా శివారాధన చేయడం చెప్పదగినది. కొంతమేర మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏ చిన్న మాట అన్నా సరే అది పెద్దదై కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పెట్టుబడి విషయంలో భాగస్వాములతోటి చర్చించుకుని అన్ని విధంగా బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు అంతా గోచరించడం లేదు. మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువగా స్ట్రెస్కి లోనవుతారు. ఏం చేసినా మందే తప్పు అవుతుంది. ఇటు ఉద్యోగంలోనూ అటు ఇంట్లోనూ మన మాట చెల్లడం లేదు. మంచికి వెళ్తే చెడు ఎదురొస్తుంది అనే మనోవేదన ఎక్కువ అవుతారు. సుందరాకాండ పారాయణం కానీ హనుమాన్ చాలీసా కానీ చదవండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేసే కృషిలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అయితే కొంతమందికి ఫలితాలు తక్కువగా వస్తాయి. వాటి గురించి బాధపడకుండా మంచి మార్కులు సాధించడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేయండి. విదేశాలకు సంబంధించి H1B, గ్రీన్ కార్డ్, PR సంబంధించి విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతి దాకా వచ్చిన వీసా చేజారిపోవడం లేదా ఉద్యోగం పోయిన తర్వాత ఇండియాకి రమ్మని చెప్పడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే మనకు ప్రస్తుతం అనుకూలంగా లేదు కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, శని స్తోత్రం ప్రతిరోజు పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.